ఏమండి ఇప్పుడు నేను బాదం సగ్గుబియ్యము కలిపి ఇవి పాలు అన్ని కలిపేసి జ్యూస్ ఇలాగ చేస్తున్నానండి. బాదం మిల్క్ చేస్తున్నాను, చూసేయండి. ఒక అర్ధ లీటర్ ప్యాకెట్ తీసుకున్నానండి నేను. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. చిక్కగా ఉంటాయి కదండి మరి. కాగనిస్తామండి. ఇది చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుందండి. చల్ల తాగేస్తూ మధ్యాహ్నం పూట పిల్లలకి ఇవ్వచ్చు, మంచిది కదండి. సగ్బియ్యము చాలా మంచిది కదండి, చల్లగా ఉంటుంది. ఇదిగోండి బాదం గింజలు నానబెట్టేసుకున్నాను. నైటే నానబెట్టేసుకున్నానండి, కడిగి పెట్టేసుకుంటా. సగ్గుబియ్యం ఉంది, ఇవి ఒక ఈ స్పూన్తో 3 స్పూన్లు వేసినానండి. సగ్గుబియ్యము నానబెట్టేసుకున్నా. ఇవన్నీ మిక్సీ పట్టుకుందామండి. బాదం గింజలు వచ్చేసి ఈ కప్పుకో ఇట్లా సమానంగా వేసుకున్నానండి. పాలు కాగుతుంటాయి, మనం పేస్ట్ చేసుకుందామండి. ఇవ్వండి బాదం పేస్ట్ బాగా నున్నగా పట్టేసినాను. ఇప్పుడు సగ్గుబియ్యం పట్టేసినానండి, రెండు కలిపేస్తున్నాను. పాలు అయితే మరిగిపోయినాయండి. కొన్ని నీళ్ళు కలిపేస్తానండి, ఎందుకంటే అది గట్టిగా అయిపోతాయి, పాలు తక్కువ ఉన్నాయి కదా. చికెన్ పాలు కదండి. క్రీమీగా వచ్చినాయి చూడండి. కలుపుతానే ఉండాలండి ఇప్పుడు, లేకపోతే అడుగు పట్టిపోతుంది. దీంట్లోకి బాదము తరిగేస్తారండి, నేను వేయడం లేదు, అవసరం లేదనేసి మాకి. చక్కెర ఇది తీసుకున్నానండి, ఇంకొంచెం వేస్తాను. వాటర్ వేసినాను కదా చిక్కగా ఉన్నాయని. కొంచెం ఉడుకు పడితే వేసేస్తా చక్కెర.
ఇవ్వండి బాగా తెరిలిపోతున్నాయి. మనము బాదం పేస్టు, సగ్గుబియ్యం పేస్టు వేసామండి. చిక్కగా వచ్చేసింది. ఏమండి, అర్ధ లీటర్ పాలు అయితే 1/4 లీటర్ పైన వాటర్ వేసానండి. అంటే ఈ థిక్గా వస్తుంది కదండి సగ్గుబియ్యము, అందుకోసమని వేస్తున్నాను. చూడండి బాగా థిక్గా వచ్చింది. ఇప్పుడు తెరులుతూ ఉంది కదా, ఉడికినట్లేనండి. ఇప్పుడు షుగర్ వేస్తామండి. చాలండి, సరిపోతుంది. మనం మన టేస్ట్కి బట్టి షుగర్ వేసుకోవాలండి. ఎందుకంటే సగ్గుబియ్యం వేసాం కాబట్టి కొంచెం సప్పతనం వస్తుంది, అందుకే కొంచెం ఎక్కువ వేసాను. నేను ఎటువంటి కలరు వేయలేదు, ఫుడ్ కలర్ వేయలేదండి. నాకు కుంకుమ పువ్వు కానీ లేదు ఇంట్లో. నేను వైట్ మిల్కే చేశానండి. ఇంకా అవి వేయడం ఇష్టం లేదు నాకు వేరే. ఇలాగండి, ఇది చల్లగా ఇచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మూసిపెట్టి పెట్టుకోవాలి, లేకుంటే మీగడ వస్తుంది. అట్లా కాకుండా మూసిపెట్టి పెట్టుకొని బాగా కూల్ అయిపోయినిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకొని పిల్లలకు కానీ మనం కానీ కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఫుల్గా తాగేస్తే బాగుంటుందండి. అయిపోయిందండి, అవసరం లేదు. ఓకే, గిన్నెలోకి వేసేసుకోండి. ఇవ్వండి మిల్క్ రెడీ అయినాయి, బాదం మిల్క్. చూడండి చిక్కగా వచ్చినాయి. కూల్ అయ్యే కొద్దీ ఇంకా చిక్కగా అవుతాయండి కొంచెం బాగా. ఒక 3 days తాగొచ్చండి, ఏం కాదు. మనం బాగా కాగబెట్టినాం కాబట్టి. ఇగోండి, మీరు తాగండి. మీకు చూపించడమేనండి, నేనే తాగేస్తాను. దీంట్లోకి ఇంకా కస్టర్డ్ పౌడరు అది వేస్తారండి, నేను అది వేయడం లేదు. దానికంటే సగ్గుబియ్యం మంచిది కదండి, అందుకని సగ్గుబియ్యం వేసాను. ఎండాకాలం సలవ చాలా బాగుందండి. కూల్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెంసేపు కూల్గా తీసుకున్నామంటే చాలా బాగుందండి. స్వీట్ వచ్చి నేనేం చెప్పలేనండి, ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది. లైట్గా వేసుకుంటారు, కొంతమంది స్వీట్ ఎక్కువ ఇష్టపడతారు, తక్కువ ఇష్టపడతారు. నేనైతే ఓ మాదిరిగా వేసానండి. నాకు మరీ సప్పగా బాగుండదు, మరి స్వీట్ ఉన్న తినలేను. ఇప్పుడు వేడిగా ఉంది కదండి, ఇది మరి ఇట్లే తీసి పెట్టినామంటే లేయర్ లాగా వచ్చేస్తుంది, మీలాగా వచ్చేస్తుంది. అట్లా కాకోకుండా మూసిపెట్టి పెట్టుకోండి, గింట తీసేసి మూసిపెట్టి పెట్టుకోండి. ఓకే అండి. ఓకే అండి, శుభ ఇంటి వంటకాల ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. ఓకే, మీరు కూడా చేసుకొని తాగండి. బాయ్.